నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది 12వ స్థానంలో 7 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 8 నుండి చెప్పుకుందాం. ముసలితనములో సుఖము. 12వ స్థానాధిపతి స్వక్షేత్రములో ఉన్నను లేదా ఉత్సవంలో ఉన్నను ముసలితనంలో కూడా యవ్వన దశలోని సుఖములు అనుభవిస్తారు. ఇప్పుడు ఎంతోమంది ముసలోళ్ళు ఉంటారు, 60 ఏండ్లు 50 ఏండ్లు 50 పైన 70 లోపల. వీళ్ళకు చిన్న చిన్న పిల్లలతో కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అలా ఎందుకు ఉంటుంది, ఏమి వాళ్ళకు మాత్రమే ఎందుకు ఉంటుంది, ఇతరులకు లేకుండా ఉంటుంది? చిన్న వయసులో ఉండే వాళ్ళు కూడా లేని సుఖ సంతోషాలు వీళ్ళకి మాత్రం ఎందుకు ఉన్నాయంటే ఏ విధంగా జన్మిస్తారో మనం తెలుసుకుందాం. అది ఎప్పుడు ఎక్కువ బలంగా ఉంటుంది కూడా చెప్తా. మేషలగ్నమై 12వ స్థానాధిపతి గురువై ఈయన కర్కాటకంలో ఉచ్చమమై 100% బలం కలిగి, లేదు మేనంలోనే ఉండి గురువు 75% బలం కలిగి, అది లేదు ధనుసులో ఉండి గురువు 75% బలం కలిగి ఉంటే ముసలివాడికి వస్తే ఆ దశ, అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా పడిసిపిల్లలంతా ముసలివాడి దగ్గరికి పోయి ఉంటారనమాట. దీన్నే ముసలితనంలో కూడా సుఖము అంటారనమాట. యవ్వన దశలోని సుఖములను అనుభవిస్తాడు. యవ్వనంలో ఉండవనికి వయసు అయిపోయిన తర్వాత ఆ రకంగా వస్తాయి. 16 సంవత్సరాలు ఆ దశ అనేది ఉంటుంది. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరికైనా వాళ్ళని చూసి మనం అసూయపడాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ వాడికి ఆ దశ ఉంది. అది స్త్రీకి ఉన్న స్త్రీకి కూడా అలాగే ఉంటుంది. పురుషుడికే కాదు, స్త్రీకి ఉన్నా కూడా స్త్రీకి కూడా ఆ వయసులో అవంతా ఉంటాయన్నమాట. అధిక కామం 12లో 11వ ప్రశ్న. అధిక కామం ఎవరికి ఉంటుంది చూద్దాం. శుక్రుడు 12వ స్థానంలో అమిరి ఉచ్చభావం కలిగిన లేదా నీచభావం కలిగిన కామము అధికముగా ఉంటుంది. అదే శుభస్థానాలు అంటే ఏంటివి? ఉచ్చభావం అంటే ఎట్లా ఉచ్చభావం అవుతుంది? 12వ స్థానం శుక్రుడిది 7 ఉంటే ఉచ్చభావం 12వ స్థానం. లేదు నీచమైతే శుక్రుడు ఎక్కడ ఉంటే నీచమవుతాడు. ఓకేనా? నీచమైన కామం అధికముగా ఉంటుంది. మంచి కుటుంబ జీవితము. శుక్రుడు మిత్రుడైన బలము కలిగి ఉండడము, శుభస్థానంలో ఉండటం మంచిది. శుక్రుడు మిత్రుడైతే అంటే లగ్నాధిపతికి మిత్రుడైతే శుభం కలిగి ఉంటుంది, శుభస్థానంలో ఉంటే శుభం ఉంటుంది అంటారనమాట. ఇది అధిక కామం ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా శుక్రుడు నీచమైన లేదా ఉచ్చమైన 12వ స్థానంలో ఉన్నా ఇట్లా 6వ స్థానంలో ఉన్నా కూడా ఇదే ఫలితం అనేది మనం తెలుసుకోవచ్చు. ద్వికలత్ర యోగం అంటే 2వ పెళ్లి. తులాలగ్నమై కన్యలో గురువు కుజుడు ఉంటే 12లో ఆమెరైన జాతకుడు ద్వికలత్ర యోగమును కలిగి ఉంటాడు. జాతకుడు కానీ జాతకురాలు కానీ ఎవరైనా కావచ్చు. తులాలగ్నమై 12లో గురువు కుజుడు ఇద్దరు మిత్రులే కదా. 12వ స్థానం ఇది అయింది. ఇంక 12వ స్థానాధిపతి ఎక్కడన్నా ఉండొచ్చు, అది అనవసరం. అయితే కుజుడు ఎవరు? స్థానాధిపతి, కలత్ర స్థానాధిపతి. గురువు వచ్చి 6వ స్థానాధిపతి, సహోదర స్థానాధిపతి. ఇద్దరూ కలిసి 12లో కూర్చుంటే వీళ్ళకి 2వ వివాహానికి దారితీస్తుంది. అది స్త్రీకైనా పురుషునికైనా ఆ విధంగా దారితీస్తుందని చెప్పబడింది అనమాట. ఇది ఎన్నో ప్రశ్న? ద్వికలత్ర 14, 12లో 14వ ప్రశ్న, 12వ భావంలో 14వ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ అయిపోయింది. బ్రహ్మచారి అంటే ఎలా ఉంటాడు? లగ్నాధిపతి కలత్ర స్థానాధిపతి కలిసి 12లో నిలిచిన జాతకుడు బ్రహ్మచారి యోగం కలిగి ఉంటాడు. లగ్నాధిపతి కలత్ర స్థానాధిపతి ఇద్దరూ కలిసి 12లో నిలిచిన, ఇప్పుడు ఉదాహరణకు లగ్నాధిపతి అనుకున్నామేనా, లగ్నాధిపతి 12వ స్థానాధిపతి ఎవరు? గురువు. ఇద్దరూ కలిసి 12లో నిలిచిన, ఇక్కడ గురువు కుజుడు లగ్నాధిపతి. ఇంకా కలత్ర స్థానాధిపతిని తీసుకునే దానికి లేదు, ఎందుకంటే శుక్రుడు కాబట్టి. లగ్నాధిపతి 12వ స్థానాధిపతి ఇద్దరూ కలిసి 12వ స్థానంలో ఉంటే ఇది బ్రహ్మచారి యోగం కింద అలాగే వెళ్ళిపోతుంది అనమాట. తులాలగ్నం అయినప్పుడు వేరుగా మారింది, మేషలగ్నం అయినప్పుడు ఇలా మారింది. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది బ్రహ్మచారి యోగానికి దారితీస్తుంది, ద్వికలత్రానికి దారితీసింది. ఇది ఎన్నో ప్రశ్న? 12లో 15వ ప్రశ్న. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. భర్తకు గండము. స్త్రీ జాతకములో 12లో దేవగురువు అసుర గురువు కలిసిన భర్తకు గండము మరియు మరణము దగ్గరగా ఉంటుంది. 12లో దేవగురువు, అసుర గురువు ఎవరు? శుక్రుడు. దేవగురువు ఎవరు? గురువు, మన మామూలు గురువు. గురు శుక్రుల కలయిక 12లో ఉంటే భర్తకు గండము.
ఇది ఎన్నో ప్రశ్న? 12లో 17. 12లో 17. కొన్ని చెప్పడం లేదు, పనికొచ్చేటవి మాత్రమే చెప్తుండో, అవి మాత్రమే నేర్చుకోండి. 12లో 17 ఇది ప్రశ్న. ఇప్పుడు గురువు 12వ స్థానాధిపతి, ఇటు చూస్తే భాగ్యస్థానాధిపతి, అలాగే శుక్రుడు కలత్ర స్థానాధిపతి లగ్నం నుండి, అలాగే కుటుంబ స్థానాధిపతి కూడా ఆయనే. ఇద్దరూ కలిసి ఒకే రాశిలో 12లో నెలడం వల్ల భర్తకు గండం వస్తుంది. ఇది స్త్రీ జాతకంలో ఉంటే ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త ఎవరైతే ఉన్నాడో వానికి ప్రాణగండం అనేది ఉంటుంది. స్త్రీ అందంగా ఉండదని కావచ్చు, లేదా వేరే వాళ్ళు ప్రేమించాలని కావచ్చు, భర్త అడ్డం తొలగించాలని కావచ్చు, లేదంటే ఆ స్త్రీతో ఏదో ఉపయోగాలు ఉన్నాయని కావచ్చు, లేదా స్త్రీకి ఆస్తి ఉండదు, ఈయన్ని లేపేస్తే ఆస్తిని మనం సంపాదించుకుని సుఖంగా ఉండాలని కావచ్చు. అనేక రకాలుగా, ఒక రకమని మనం ఇక్కడ చెప్పలేం, ఏదో ఒక రకంగా ఆ భర్తకు గండం అనేది ఉంటుంది. ఓకేనా? భోగ సుఖం 12వ స్థానము శుభుడి క్షేత్రమై శుభుడి దృష్టి కలిగిన హంసతూలిక తల్పము భోగ సుఖములు అనుభవిస్తాడు. 12వ స్థానం శుభుల దృష్టి ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకున్నాం 12వ స్థానం అంటే, మనకు ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకున్నాం 12వ స్థానం ఇది అవుతుంది. దీన్ని ఉదాహరణకి గురువు చూశాడు అనుకున్నాం, గురువు 7వ స్థానాన్ని చూస్తాడు. లేదు బుధుడు ఎక్కడ ఉండి బుధుడు చూశాడు అనుకున్నాం, ఆయన స్థానాన్ని ఆయన చూస్తాడు. లేదు శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం, శుక్రుడు 12వ స్థానాన్ని చూస్తాడు. 12వ స్థానాన్ని చూస్తే చాలన్నమాట. వీళ్ళు ఎక్కడన్నా ఉండి 12వ స్థానాన్ని శుభులు చూస్తే ఏమవుతుంది? సుఖభోగం. 12వ స్థానంలో శుభుడి స్వక్షేత్రమై శుభుడు దృష్టి కలిగిన అంశ తూలిక త్వల్పము భోగ సుఖమును అనుభవిస్తారు. ఇక్కడే గ్రహాలు ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉంటే ఇంకా మంచిది అనమాట. ఇప్పుడు బుధుడు ఉన్నాడు 12వ స్థానంలో, చాలా మంచిది. ఇది లగ్నం అయింది, ఇక్కడ బుధుడు ఉన్నాడు, ఇక్కడ శుభుల నుండి చూడబడినారు, మంచిది. ఇక్కడ గురువు నుండి చూడబడినారు, దృష్టి అనమాట. దృష్టి శుభదృష్టిలో ఎక్కడి నుండి జరిగినా కూడా 12వ స్థానం మీద కానీ 12వ స్థానాధిపతి పైన కానీ శుభదృష్టులు కలిగితే ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని ఇక్కడ చెప్పబడింది. ఇది ఎన్నో ప్రశ్న? 12లో 18. 18వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మంద నడక. 12లో శని ఉండిన నెమ్మదైన నడక కలిగి ఉంటారు. నీచమైన మరియు వ్యత్యాసమైన కామ సుఖమును కలిగి ఉంటారు. 12లో శని ఉంటే ఏదైనా కావచ్చు లగ్నం. ఇప్పుడు ఉదాహరణ లగ్నం తీసుకున్నాం, 12లో శని, నీచమైన కామసుఖము, వయసు వ్యత్యాసం కలిగిన కామసుఖములను కలిగి ఉంటారన్నమాట. మంద నడక అంటే నిదానమైన మనసులో స్పీడ్ ఉండదు, ఏదో చేద్దాంలే పడదాంలే అనుకుంటానే జీవితాలు గడిపేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు కన్యా లగ్నం అయింది, 12లో శని ఉన్నాడు, ఇది కూడా అదే ఫలితం. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. ఏ లగ్నం ఏదైనప్పటికీ 12లో శని ఉన్నాడంటే వీళ్ళు వయసు వ్యత్యాసం కలిగిన కామసుఖాన్ని అనుభవిస్తారు, ప్లస్ మంద నడవడిక కలిగి ఉంటారు. గృహస్థ జీవితము కుజుడు దృష్టి కానీ శని దృష్టి కానీ 12వ స్థానాన్ని కలిగితే గృహస్థ జీవితంలో వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారంట ఇంట్లో ఉండకుండా. వీళ్ళకు గృహంలో అనుభవించే అవకాశం అనేది తక్కువగా ఉంటుందని చెప్పబడింది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఉంటానండి. నమస్కారం.